మన ఛానల్ బీటప్ హర్స్ సరా గన్జాలెస్ బ్యాన్ ఆల్ ఇమిగ్రేషన్ అంటిల్ వీ కెన్ గెట్ అవర్ కంట్రీ బ్యాక్. దానికి ఇండియన్ ఎవరో రిప్లై చేశాడు, సునీల్ రాయ్నా. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి మీరు పట్టించుకోవాల్సింది, మీరు కేవలం వీసాలో ఉంటేనే పట్టించుకోవాల్సి అని కాదు, మీరు సిటిజన్స్ అయినా కానీ మీరు పట్టించుకోవాలని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది కేవలం బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించిన కాన్వర్జేషన్ కాదు. బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా మందికి నచ్చలేదండి, ముఖ్యంగా రైట్ వింగ్ ఐడియాలాగ్స్, మాగా ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళకి కొన్ని ఉదాహరణలు పంచుకుంటాను మీతో ఇక్కడ. మన ఛానల్ బీటప్ హర్స్ సరా గన్జాలెస్ బ్యాన్ ఆల్ ఇమిగ్రేషన్ అంటిల్ వీ కెన్ గెట్ అవర్ కంట్రీ బ్యాక్. దానికి ఇండియన్ ఎవరో రిప్లై చేశాడు, సునీల్ రాయ్నా. ఓకే గన్జాలెస్, విచ్ ట్రైబ్ ఈస్ దాట్? అంటే హీస్ టాకింగ్ అబౌట్ నేటివ్ అమెరికన్ ఇండియన్స్. దానికి ఈవిడ గారి పొగర్ రిప్లై, my ancestors helped Texans fight in the Texas Revolution. Your ancestors were shitting in the streets 9,000 miles away. Yes, Supreme Court decision వచ్చింది, but we are still fighting this kind of a hate. అది మర్చిపోవద్దు అని చెప్పడానికి ఈ ఉదాహరణలు. సో సెనేటర్ టెడ్ క్రూజ్ గారు అన్నారు, టుడేస్ డెసిషన్ రిగార్డింగ్ ద బర్త్ రైట్ సిటిజన్షిప్ ఈజ్ అ ట్రావెస్టీ. ద 14th amendment was written to overturn Dred Scott and guarantee citizenship to freed slaves. దిస్ ఈజ్ అ నాన్ సెన్స్. ఇది ఆ 14th amendment వాజ్ ప్యూర్లీ ఫర్ ఫ్రీడ్ స్లేవ్స్, మిగతా ఎవరి కోసం ఉద్దేశించింది కాదు అనేది. ఇట్ ఈస్ ఎ కాన్వర్జేషన్ ఇన్సర్టెడ్ బై ప్రాజెక్ట్ 2025. అదే ట్రంప్ వాడాడు, స్టీవెన్ మిల్లర్ వాడాడు, టెడ్ క్రూజ్ కూడా వాడుతున్నాడు. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. టెడ్ క్రూజ్ ఈజ్ ఏ క్యూబన్ అమెరికన్. హీ వాజ్ బోర్న్ ఇన్ కెనడా. కెనడాలో పుట్టినా కానీ ఆయన సిటిజన్. ఎందుకు? అతని పేరెంట్స్ ఇద్దరు సిటిజన్స్. బికాస్ హీ వాజ్ ఎ బాండ్ సిటిజన్, హీ వాజ్ ఏబుల్ టు రన్ ఫర్ ప్రెసిడెన్సీ టు. మరి ఈ రకమైన బర్త్ రైట్ సిటిజన్షిప్ అలాంటి వాళ్ళకి కూడా వర్తిస్తుందా? వర్తించకూడదా? ఈ సాయిల్లో పుట్టలేదు కదా తను, ఈ ల్యాండ్లో పుట్టలేదు కదా. టామ్ కాటన్, ద సెనేటర్ ఫ్రమ్ ఆర్కన్సా. బర్త్ రైట్ సిటిజన్షిప్ వాజ్ నెవర్ ఇంటెండెడ్ టు బెనిఫిట్ లీగల్ ఇమిగ్రెంట్స్. Following today's ruling, Congress should pass my Constitutional Citizenship Act to ensure only the children of those here lawfully are granted citizenship. స్టీవెన్ క్రౌడర్ 2.5 million ఫాలోవర్స్ ఉన్నారు. ఇతగాడికి ఒక పాడ్కాస్ట్ కూడా ఉంది. There you have it. Amy Coney Barrett and John Roberts just decided that little Jose, born to illegal Haitians in Springfield, Ohio, is just as American as you and me because of the 14th Amendment or something. ఇతగాడి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతని మదర్ ఫ్రెంచ్ కెనేడియన్, కెనడాలో పెరిగాడు. ఇతగాడు చెప్తాడు 14th Amendment ఉండకూడదు. మన ఇండియన్ డయాస్పరాలో న్యాచురలైజ్ సిటిజన్స్ ఈ సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని నాకైతే చాలా కుతూహలంగా ఉంది. I am Leia. 18 years from now, my kids' votes will be cancelled out by a third world cockroach whose cockroach mom arrived here 3 minutes ago. It fills me with a rage I cannot describe. Yes, it fills me with a rage that I cannot describe too. This, I'm Leia, has 121,000 followers. ఇలా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని, ముఖ్యంగా బ్రౌన్ స్కిన్, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళని బొద్దంకులతో పోల్చడం అనేది ఇది డీహ్యూమనైజింగ్ అండి. దే ఆర్ యానిమల్స్, దే ఆర్ పెస్ట్స్, దే ఆర్ నాట్ వర్దీ ఆఫ్ ఎ కన్సిడరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. దిస్ ఈజ్ వాట్ దేర్ టాక్టిక్స్ ఇస్. మొదలే ఉన్మాది. ఆ పైన ఈ సుప్రీంకోర్టు డిసిషన్ ఇతన్ని మరింత పిచ్చివాణ్ణి చేసింది. స్టీవెన్ మిల్లర్. But this is absolutely a deep knife wound in the heart of the American Republic. Look, Jesse, I can step tomorrow onto the deck of a 747. It does not mean that I am the pilot of that plane and I'm qualified to fly it. Just physically being on U.S. soil does not make you a citizen or qualified to carry on or capable of executing the inheritance of this country. We have people from all over the world, from third world nations that on their own would have never invented the wheel, let alone modern technology, let alone medicine, let alone air travel. And they can just come into the country, have a baby at a hospital, paid for by you and me. Jesus Christ. అది వింటూ కోపం దిగమింగుకోవడం కష్టం అనిపించిందండి. ఇతన్ని చాలా మంది హ్యూమన్ పీనిస్ అంటారు. I object, Your Honor. Penis has a purpose. This guy
is garbage. So Ann Coulter. Ann Coulter is a very popular right-wing idiot. Very, very popular. ఆవిడంటది, being a leftist in America means you fervently support birthright citizenship, but not necessarily birth itself. Ann Coulter said that. సో ఈవిడ గారికి ఎంతమంది ఉన్నారంటే ఫాలోవర్స్ 2.1 మిలియన్ ఉన్నారు. గూగుల్ హర్, షీఈ్ అ క్యారెక్టర్. సో హియర్ ఇస్ ద థింగ్, left, whatever her definition of left is, they don't support birthed. You know, she's a woman never married. She never had any kids. And this is the woman who tells us, the so-called left, or who's supportive of birthright citizenship right, not supporting birth itself. The irony writes itself. హాస్యం దాని అంతటా అదే రాసుకుంటూ పోతుంది. A major right-wing influencer, Matt Walsh, 4 million followers. Podcaster kuda. The worst Supreme Court justices of all time have all been women. That's just a fact. Republican president should take that hint. Yeah. ఈ రైట్ వింగ్ లోనటిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ సుప్రీం కోర్ట్ డెసిషన్ తట్టుకోలేకపోతున్నారు. అల్లాడిపోతున్నారు. ఇంకొకడు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ రైట్ వింగ్ ఇడియట్, షాన్ డేవిస్, CEO అండ్ co-founder ఆఫ్ ద ఫెడరలిస్ట్. 6 లక్షలకు మంది పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మోర్ దెన్ 600,000. several ways forward here, given the choice of Roberts Barrett to nullify the 14th Amendment and extra constitutionally replace it with their own language. Nullification. States issue birth certificate and they can just stop issuing them to non-citizens. Roberts and Barrett can deal with the fallout and litigate each birth individually. Sure. Number 2, pack the court. If Robert wants to be a politician who writes laws instead of a judge, then he can fight with 10 more unelected legislators in robes. Number 3, deny entry to all pregnant foreigners. And number 4, deny entry to all female foreigners. Number 5, here is the thing that is so repulsive. Even some of the right-wing idiots are calling him an idiot. Require sterilization of all foreign visitors prior to entry. Yeah, he is being provocative. He got his attention. But I want you to think about this rhetoric. The danger is not over. అది గుర్తించండి. ఈ వీడియో ద్వారా నేను మీతో పంచుకుంటున్నది ఆవేదన కాదు, ఆలోచన. వ్యక్తిగతంగా ఇది నన్ను ఏ రకంగానే ఎఫెక్ట్ చేయదు, అట్లీస్ట్ ఫర్ నౌ. నేను F1లో వచ్చాను, గ్రీన్ కార్డ్ హోల్డర్ని అయ్యాను, తర్వాత సిటిజన్షిప్ తీసుకున్నాను. మా అబ్బాయి మేమిద్దరం గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా ఉన్నప్పుడే పుట్టాడు, వాడు ఇక్కడ సిటిజన్. మా అమ్మాయి మాతో పాటు వచ్చింది, తను గ్రీన్ కార్డ్ హోల్డర్ అయింది, తర్వాత సిటిజన్ అయింది. సో ఈ పాత్ అంతా మాది ఈ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో, సో వెరీ క్లీన్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం. కానీ అది మాత్రం అన్కాన్స్టిట్యూషనల్ అని ఇప్పుడు తీర్పు వచ్చింది. సంబరపడి సంకలు కొట్టుకోవటం కాదు, ఏం జరుగుతుందో గమనించాలి. ఒకటి, వ్యక్తిగతంగా నాకు నా ఫ్యామిలీకి పెద్దగా లేకపోయినప్పటికీ దీని వెనకాల వస్తున్న ఈ సోషల్ మీడియాలో మనకి కనపడుతున్న, ఇంతకుముందు కనపడేది కాదు కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి కనపడుతుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఇలాంటి అంశాల గురించి అని. వాటిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలివేట్ చేస్తూ మనకి సమాజానికి అద్దం పడుతున్నారు. అది మీరు గమనించాలి. డు నాట్ ఇగ్నోర్ దిస్. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి మీరు పట్టించుకోవాల్సింది, మీరు కేవలం వీసాలో ఉంటేనే పట్టించుకోవాల్సి అని కాదు, మీరు సిటిజన్స్ అయినా కానీ మీరు పట్టించుకోవాలని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది కేవలం బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించిన కాన్వర్జేషన్ కాదు. హూ గెట్స్ టు కమ్ హియర్, వాట్ ఈస్ దేర్ స్కిన్ కలర్ అనేది కాన్వర్జేషన్. ఈరోజు బర్త్ రైట్ సిటిజన్షిప్ అటాక్ చేసి ఒకవేళ ఇది సుప్రీం కోర్ట్ అప్హోల్డ్ చేసి ఉంటే, నెక్స్ట్ టార్గెట్ విల్ బి సంబడి లైక్ మీ who followed all the laws and became a citizen. And then the next target will be my son who was born here. It will not stop. అందుకనే అమెరికాలో ఉంటున్న డయాస్పరాకి
వీసాలో ఉండండి, మీరు సిటిజన్ కానివ్వండి. I will tell you one thing. Pay attention to what is happening. Pay attention to news. సోషల్ మీడియాని మీరు నేను అసలు సోషల్ మీడియాకి వెళ్ళను, పట్టించుకోవద్దు అనుకోవద్దు. మీరు చాలా పొరపడుతున్నారు. నేను కూడా పొరపడ్డాను. ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు అలాగే పొరపడ్డాను. సోషల్ మీడియాలో ఎవడో ఏదో కూశాడులే అని. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఒకటి, ద్వేషం ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందన్నది మీరు గమనించాలి. చివరగా ఈ వీడియో జూలై 1న చేస్తున్నానండి. జూలై 4th అమెరికాస్ 250th బర్త్‌డే. ఇప్పటి తరం వాళ్ళేమో గానీ, నా తరం వాళ్ళు భారతదేశంలో ఎలా పెరిగారు? తల్లిదండ్రులు ఎప్పుడు మాతో ఐ లవ్ యూ అని చెప్పలేదు. బట్ వి నో దే లవ్డ్ అస్. అలాగే మేము కూడా తిరిగి మా తల్లిదండ్రులకి వి లవ్ యూ అని చెప్పలేదు. సిబ్లింగ్స్‌కి ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఐ మీన్ ఈవెన్ విత్ స్పౌస్ ఏదో ప్రైవేట్ సందర్భంలో చెప్పడమే గానీ, పబ్లిక్‌గా చెప్పడం అనేది మా తరం వాళ్ళకి లేదు. మరి ఇప్పుడు సాధారణంగా చెప్పుకుంటున్నారేమో గానీ, దట్స్ ఇట్. ఇప్పుడు కొంతవరకి దేశాన్ని ప్రేమించడం అనేది ఉంది చూసారా? అక్కడ కొంచెం ఎక్సెప్షన్స్ చూస్తాను నేను భారతదేశంలో. ఐ లవ్ మై కంట్రీ ఇట్లా పెడుతూ ఉంటారు. ఏదో చెప్తారు మాంసం తింటున్నాం కదా అని బొమికలు మెడలో వేసుకుని తిరగం కదా అని. అలాగే ఇఫ్ యూ లవ్ యువర్ కంట్రీ డూ యూ హ్యావ్ టు డిస్ప్లే ఇట్ అంటే ఇట్ మే బి టైమ్ యూ డూ దాట్. అందుకే ఆ జెండా అక్కడ పెట్టాను. హ్యాపీ 250th టు అమెరికా, ద కంట్రీ ఐ అడాప్టెడ్ అండ్ ద కంట్రీ ఐ లవ్. I am an American. I love this country. I don't let anybody take it away from me just because I look different from them, just because my skin is brown and that person may be a white person. And if anybody says that to me, I'll say, F them. Happy July 4th, everyone.